హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్. వైషు తన కోసం వెతుకుతుంటే బాగా అయ్యింది. లేకపోతే నన్నే రా రే అంటూ పిలుస్తావా? వెతకవే, బాగా వెతుకు అంటూ తనకి కనపడకుండా ఫాలో అయ్యాడు. సెకండ్ ఫ్లోర్ మొత్తం తిరిగి తిరిగి వైషుకి కాళ్ళు నొప్పులు వచ్చేశాయి. కాసేపు కూర్చుని మళ్ళీ థర్డ్ ఫ్లోర్కి వెళ్ళింది. అక్కడ కనపడలేదు. కావాలని చేస్తున్నాడని అర్థమయ్యింది. అంతే, కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఏడుస్తూ గబగబా కిందికి వెళ్ళి కారు పార్కింగ్ వైపు వెతుకుతూ వెళ్ళింది. సిద్ధు బావ నవ్వుకుంటూ వెనకే వచ్చాడు. వైషు అక్కడ ఉన్న చైర్లో కూర్చుని ఫోన్ తీసింది. సిద్ధు వచ్చి నెత్తిన ఒక్కటి పీకి, బాగా వెతికావా, టెన్షన్ పడ్డావా అంటూ పళ్ళికిలించాడు. వైషు కళ్ళలో నుండి నీళ్లు జలజలా కారాయి. అదేంటి బావా, దేశం కాని దేశంలో నన్ను ఒక్కదాన్ని ఇలా వదిలేయడం ఏంటి బావా? మరదే సిద్ధార్థ దేవ్ అంటే. నాతో పెట్టుకోకు. ఇంకోసారి నా జోలికి వచ్చావంటేనా ఏకంగా ఎయిర్పోర్ట్లో వదిలేస్తా. అది కూడా పాస్పోర్ట్ వీసా లాక్కుని. ఎందుకు బావా నేనంటే అంత కోపం? ఎందుకా? నువ్వు డెవిల్. చిన్నప్పటి నుంచి నన్ను డామినేట్ చేసేదానివి. పెద్దవాళ్ళు పెళ్ళి అనగానే ఇష్టం లేదని చెప్పకుండా నా లైఫ్లోకి వచ్చావు. ఇంకో విషయం చెప్పనా? ఐ హేట్ విశిష్ట ఆల్సో. ఆ రౌడీతో వెళ్ళేది వెళ్ళకుండా నిన్ను నాకంటగట్టింది. మీ ఇద్దరినీ అంటూ గొంతు పట్టుకోబోయాడు. అయ్యో, మధ్యలో అక్కనెందుకు లాగుతావు బావా అంటూ ఏడుస్తూ పడి పడి నవ్వింది. సిద్ధుకు ఏం అర్థం కాలేదు. ఏంటే మెంటలెక్కిందా? వైషు నవ్వాపుకుంటూ, చూడు ఎద్దు బావా, ఎన్ని వేషాలు వేశావు చూడమ్మా ఇటు అంటూ ఫోన్లో వీడియో చూపించింది. సిద్ధు వచ్చి నెత్తి మీద కొట్టడం దగ్గర నుంచి గొంతు పట్టుకునే వరకు మొత్తం రికార్డ్ అయింది. సిద్ధు కోపంతో ఫోన్ లాక్కోబోతుంటే, అబ్బా అమ్మా, ఫోన్ కావాలా? హాయ్ హాయ్ అంటూ లేచి, నీకు చెప్పానా నా జోలికి రావద్దని? ఉండు, ఇప్పుడే ఈ వీడియో మామకి అత్తకి పంపిస్తా అంటూ పరిగెత్తింది. ఓ షిట్ అనుకుంటూ తన వెనకే పరిగెత్తాడు సిద్ధు. వైషు కొంచెం దూరంలో ఆగి, రా రా అంటూ చేతులు చూపించింది. ఫోన్ లేదు. ఫోన్ ఇవ్వవే మర్యాదగా అన్నాడు సీరియస్గా చూస్తూ. ఫోన్ లేదు బావా, అత్త వాళ్ళకి పంపి విసిరేశా. చా, అంత కాస్ట్లీ ఫోన్ పారేశావంటే నేను ఎలా నమ్ముతాను అంటూ దగ్గరికి వచ్చాడు. ఏంటి రోడ్డు మీద వేషాలు వేస్తున్నావు? నీ ఇష్టం, నీ ఊరు, నీ దేశం. నన్ను ఏమైనా చేస్తే పోయేది నీ పరువే. ఏంటి బెదిరిస్తున్నావు అని వైషు వేసుకున్న చున్నీని లాగాడు. హలో మిస్టర్ సిద్ధార్థ్ దేవ్ అంటూ వినబడి చూసేసరికి ఒక అతను సిద్ధు వైపు చూస్తూ వస్తున్నాడు. సిద్ధు అతన్ని చూసి మొహం మార్చుకున్నాడు. వైషు అది గమనించింది. అతను దగ్గరికి వచ్చి, ఏయ్, ఒక కంపెనీ ఎండి అయ్యుండి ఇలా పబ్లిక్గా అమ్మాయితో మిస్బిహేవ్ చేస్తున్నావు, సిగ్గులేదా అన్నాడు వెటకారంగా. సిద్ధు వైషు చున్నీ వదిలి అతని షర్ట్ కాలర్ పట్టుకుని, హోల్డ్ యువర్ టంగ్ సంతోష్, తను నా వైఫ్ అంటూ వేలు చూపించాడు. ఓహో, ఈ గొట్టం గడేనా సదరు సంతోష్ అనుకుంది వైషు. ఓ కమాన్, తను నీ వైఫ్ ఏంటి? నీ పియాన్సీ ఫొటోస్ చూశాను మీ ఆఫీస్లో, వాట్ ఏ బ్యూటీ అన్నాడు విశిష్టని తలుచుకుంటూ. మా అక్క బ్యూటీ అని అందరికీ తెలుసు, కొత్తగా నువ్వు చెప్పేదేంట్రా గన్నాయి అనుకుంది వైషు. సిద్ధు వైషుతో, నువ్వు రా, రోడ్డు మీద ప్రతి కుక్కకి ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం లేదు అంటూ వెళ్తుంటే, హలో సిద్ధు, మమ్మీ కొంగు పట్టుకు తిరిగే అమూల్ బేబీవే అనుకున్నా, ఇలా అమ్మాయిలు కూడా మారుస్తావా అంటూ వెకిలిగా నవ్వాడు. రేయ్, మర్యాదగా తప్పుకో లేదంటే అంటూ చెయ్యెత్తాడు. అమ్మో, భయం వేస్తోంది, కొడతావా? అవును, ఈ అమ్మాయి నీ వైఫ్ సరే, మరి ఆ బ్యూటీ ఏది? నువ్వు వద్దనుకుంటే నాకు చెప్పాల్సింది, నేను తగులుకునేవాడిని. అంతే, వైషుకి సంఖ్య తిరిగింది. సిద్ధుని పక్కకి తోస్తూ, రేయ్, ఎవడ్రా నువ్వు? మా అక్క గురించి ఎక్కువ మాట్లాడుతున్నావు. బతకాలని లేదా? నా సంగతి తెలీదు బిడ్డా అంటూ చేయి పైకెత్తగానే సిద్ధు బావ షాక్ అయ్యాడు. ఏంటో, వీర, సుచిత్ర ఆంటీ, వైషు ముగ్గురు రౌడీలే. నేను, మా సిద్ధు బావ, విశిష్ట మాత్రం అమాయకులం. ఏయ్, వదిలేవాడిని, చెప్పాగా, వాడు మురిగే కుక్క, కరవలేడు, నువ్వు పదా అంటూ వైషుని లాక్కెళ్ళాడు సిద్ధు. ఎవతిది? ఆడపిల్లెనా ఇది? చెప్తా మీ సంగతి అంటూ వెళ్ళిపోయాడు సంతోష్. ఇక్కడ కాళీ హుషారుగా విజిల్ వేస్తూ లోపలికి వచ్చి, విసి, మనం రేపు మార్నింగ్ సిమ్లా వెళ్తున్నాం, అందరం కలిసి ట్రైన్లో. సిమ్లానా? అలా ఎలా? మనం హైదరాబాద్ వెళ్ళటం లేదా? ఆహా, నీకు కొత్త కదా, చెప్తా కూర్చో అంటూ సోఫా చూపించి తను వేరే చైర్లో కూర్చుని
మనకి మొత్తం 3 రకాల బిజినెస్లు. హలో కాళీ అన్న, మనకి కాదు మీకు. కాళీ నవ్వుతూ, వీరాకి వైఫ్వి అంటే నువ్వు కూడా తెలియకుండానే ఈ బిజినెస్లో భాగమయ్యావు. తెలియకుండా మీ ఫ్రెండ్కి భార్యని మాత్రమే అయ్యా, అంతేకాని బిజినెస్లో పార్ట్నర్ని కాదు. సరే అయితే మావే 3 బిజినెస్లు. మొదటిది లోకల్లో కబ్జాలు, అందుకేగా ఆయన గారు నన్ను కబ్జా చేశారు. రెండవది డైమండ్ స్మగ్లింగ్, దానికోసమే ఇక్కడికి వచ్చాము. ఓ 20 లక్షలు వచ్చాయి. త్రినాథ్ సార్కి 10, మనకి అదే మాకు 10. త్రినాథ్ ఎవరు? ఆయన స్మగ్లింగ్లో కింగ్. మన ఏరియా సైడ్ డైమండ్స్, డ్రగ్స్, కబ్జాలు లాంటివి ఎక్కడ ఎలా జరగాలో ఆయనే డిసైడ్ చేస్తాడు. అంటే మీరంతా ఆయన కింద పనిచేస్తారా? మీ ఆయన ఎవరి కింద చేయడమ్మా. అలాగే తన నెంబర్ కూడా ఎవ్వరికి ఇవ్వడు. అవును, చిట్టి చెప్పాడు. నెంబర్ ఎందుకు ఎవరికి ఇవ్వడు? ఏం చెప్పను వాడి గురించి. రాస్తే బుక్ అవుతుంది, తీస్తే సినిమా అవుతుంది. నాకే అప్పుడప్పుడు అర్థం కాడు. నీకు మొన్న చెప్పాక వాడి గురించి. ఎవరితో కలవడు, ఎవరిని నమ్మడు. సరే, 3వ బిజినెస్ ఏంటి? దొంగతనాలు. మొన్న చెప్పావుగా. అయితే సిమ్లా దేనికి? అక్కడ ఏదో నగల ఎగ్జిబిషన్ జరుగుతోంది, అందుకే. అంటే నగలు కొన్ని అమ్ముతాం, కొన్ని నువ్వు వేసుకుందు కానీ. చిచి, నేను అవి ఏం చేస్తారని అడగటం లేదు. ఇప్పుడు అవి కూడా వదలరా అని అడిగా. వదిలే ప్రసక్తే లేదు. అన్నా, ఒక మాట అడగనా? మీరు ఏమి అనుకోరుగా? లేదు, అడుగు. అది మీరు చేసేవి ఏవి కూడా మంచి పనులు కావని మీకు తెలుసు కదా. అలాంటప్పుడు ఎందుకు చేయడం? వాటి వల్ల వచ్చే డబ్బు కోసమే కదా. చూడు విసి, మావేమి మీకులాగా సౌండ్ పార్టీ కుటుంబాలు కాదు. చాలా పేదరికంలో మగ్గాము. ఎన్నో అవమానాలు, బాధలు భరించలేక ఈ దారి ఎన్నుకున్నాం. మరి అలాంటప్పుడు పేదవాళ్ళంతా మీకులాగా ఎందుకు చేయడం లేదు? కూలి పని, వ్యవసాయం, ఆటో డ్రైవర్ లాంటి పనులు చేస్తున్నారుగా. అయితే ఏమంటావు అని వినపడి ఇద్దరు చూసేసరికి వీరా లోపలికి వస్తూ, చెప్పు, ఇవన్నీ మానేసి ఆటో నడుపుకోమన్న నీ ఉద్దేశం? అది చాలా పరువు గల పని. మీరు చేసే ఇలాంటి వాటికన్నా 1,000 రెట్లు బెటర్ వర్క్ అని నా ఉద్దేశం. కాళీ, తనకి చెప్పు ఎక్కువ మాట్లాడొద్దని. విశిష్ట వైపు చూశాడు కాళీ. అన్నా, ఆయనకి చెప్పు నేను సిమ్లా రాను, హైదరాబాద్ వెళ్తానని. కాళీ, తనకి చెప్పు నేను పంపనని. అన్నా, నువ్వు చెప్పు తనకి నేను రానని. ఏంటో ఇది, మధ్యలో నన్ను లాగుతున్నారు. కాళీ, వెళ్ళి అన్నీ ప్యాక్ చేయండి. అలాగే స్టోర్ రూమ్లో పడేసిన ఆ వెధవలిద్దరిని తీసుకెళ్ళి ఊరి చివరి వదిలేసి రండి అంటూ వెళ్ళిపోయాడు. అన్నా, స్టోర్ రూమ్లో ఎవరున్నారు? చూద్దు కానీ రా. నాకు భయం, నేను రాను అంటూ వీరా రూమ్ వైపు వెళ్ళింది. చిన్నగా డోర్ నాక్ చేసింది. లోపల నుండి తీసే ఉంది అని వినపడి లోపలికి వెళ్ళి వేలుకి చున్ని చుట్టుతూ, అది మా నాన్న ఫోన్ చేశారు, రమ్మంటున్నారు. ఎక్కడికి? హైదరాబాద్. ఆడు రమ్మంటే నేను రావాలా? ఆడు కాదు, మా నాన్నగారు. గివ్ రెస్పెక్ట్. నువ్వు తెలుగులో ఏడు, నేనైతే నిన్ను పంపను. నేను మీతో రాను. అలా అంటే ఎలా తీసుకెళ్తానో నీకు తెలుసు. నేనేం చేయాలి అక్కడికి వచ్చి? వీరా విశిష్టను దగ్గరకు లాక్కొని నా పక్కనే ఉండాలి. నా పనులు అన్నీ నువ్వే చేయాలి ఇక నుంచి. దొరికాడు. సరే చేస్తా. మరి నేను చెప్పినట్లు మీరు చేయాలి. నీకోసం ఏదైనా చేస్తా. అలా అని నాకు నచ్చితేనే. పెట్టాడు ఫిట్టింగ్. మీరేమో నా కోసం చేసేవి మీకు నచ్చాలి అనుకుంటున్నారు. నచ్చకపోతే చేయరా? చూడు జాన్, నేను నా కోసం మాత్రమే ఆలోచిస్తా. నాకు నచ్చితేనే చేస్తా. నా లగేజ్ ప్యాక్ చేయి. అలాగే నీ లగేజ్ కూడా ప్యాక్ చేసుకో. మా నాన్న, మా ఫ్యామిలీ మొత్తం వస్తారు మీ ఇంటికి. వీ హ్యావ్ టు. సారీ, మనం వెళ్ళాలి. కుదరదు జాన్, సిమ్లా నుంచి ముంబై వెళ్ళాలి. మీరు మీ ఇష్టానికి పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు మీతో పాటు తిప్పుతూ నా ఫ్యామిలీకి దూరం చేస్తున్నారు. ఇలా అయితే నేను ఇక నుంచి మీతో మాట్లాడను, ఏమి తినను అంటూ వెళ్ళిపోయింది. కాళీ అంటూ అరిచాడు వీరా. కాళీ హ్యాపీగా కాలు చాపుకుని కళ్ళు మూసుకున్నాడు. అంతే, ఆ పిలుపుకి చెవులకి పట్టిన తుప్పు మొత్తం వదిలి వీరా దగ్గరకు ఉరికాడు. ఏంటి వీరా, ఏమైంది? ఇటు రారా అంటూ దగ్గరకు పిలిచాడు. దూరం నుంచి వినపడుతుంది. ఏం పర్లేదు చెప్పు. కానీ దెబ్బలు దగ్గరికి వస్తే తక్కువ తింటావు, దూరంగా ఉంటే ఎక్కువ తింటావు. షో, విశిష్ట రానని చెప్పిందా? నీకు తెలుసా?
తెలుసా అంటే నాతో అనలేదు, కానీ ఊహించా. వాళ్ళ అయ్య రమ్మంటున్నాడని అంటోంది. ఒకసారి లైన్లో కలుపు, వాడి సంగతి తెలుస్తా. కాళీ తన ఫోన్లో నుండి విక్రమ్కి కాల్ చేశాడు. అవతల విక్రమ్ ఫోన్ రిసీవ్ చేసి హలో, వాయిస్లో సీరియస్నెస్ తన్నుకొస్తోంది. స్పీకర్ ఆన్ చేయి అన్నాడు వీర. కాళీ ఆన్ చేసి వీర దగ్గరకు వచ్చాడు. ఏంటి మామా, ఎలా ఉన్నావు? హలో, ఎవరు? నేనే వీరా. నువ్వా? ఏంటి సడన్గా నేను గుర్తొచ్చాను? గుర్తు రాలేదు, రావు కూడా. నా జాన్కి ఫోన్ చేసి ఏం చెప్పావు? తండ్రి కూతుళ్ళు అన్న తర్వాత 100 ఉంటాయి, అన్నీ నీకు చెప్పాల్సిన అవసరం లేదు. 100 కాకపోతే 1000 చెప్పుకో, కానీ ఒక్కటి కూడా నా గురించి కాకపోతే నీకు మంచిది. తప్పు, ఆ 100 నీ గురించే ఉంటాయి. ఎందుకంటే నా లైఫ్లో ఫస్ట్ టైం నీ వలన నిద్రకి దూరం అయ్యాను. నా కూతురు నాకు దూరం అయ్యింది, నా పరువు పోయింది. ఒకప్పుడు విక్రమ్ దేవ్ అంటే ఒక బ్రాండ్, కానీ ఇప్పుడు ఒక రౌడీ వచ్చి కూతురికి తాళి కడితే చేతకాని వాజమ్మలాగా వాడితో పంపాడు అని అందరూ నవ్వుతున్నారు. ఇదంతా జరిగిందే నీ వల్ల అయినప్పుడు నీ గురించి కాక ఏం మాట్లాడమంటావు? చూడు, నువ్వు నన్ను జైలుకు పంపకముందు ఆలోచించాల్సింది. ఇప్పుడు అనుకుని ఉపయోగం లేదు. ఇప్పుడు వేరేలా అనుకుంటున్నానే, చెప్పాలా? విశిష్టని నీ నుంచి దూరం చేస్తే ఎలా ఉంటుందా అని. రేయ్, నాకు తెలుసు నీ సంగతి. అందుకే తనకి ఫోన్ చేస్తున్నావని తెలుసు, తన ఫోన్ ట్రాప్ చేశావని తెలుసు. నీకు చేతనైంది నువ్వు చేసుకో, నేనంటే ఏంటో నీకు చూపిస్తా. సరేరా, బెట్ కట్టుకుందామా? విశిష్టని నీ నుంచి దూరం చేసి తనకి మంచి లైఫ్ ఇస్తా. చెప్పాగా, నువ్వు ఏదైనా చేసుకో, ఫరక్ పడదు. నా జాన్ ఎప్పటికీ నాతోనే ఉంటుంది. చూద్దాం. ఈ విషయం నా కూతురికి చెప్పి బెదిరిస్తే చల్ హట్. వీరా ఇక్కడ ఏదైనా తిన్నగానే నీలాగా వెనక వేషాలు నాకు చేత కాదు. మేమైతే సిమ్లా వెళ్తున్నాం, చేతనైతే ఆపుకో అంటూ కట్ చేశాడు. చూసావా, విశిష్టని నీ నుంచి దూరం చేయడానికి మీ మామ ఎలా ప్రయత్నిస్తున్నాడో అన్నాడు కాళీ. అంటూ కాలర్ వెనక్కి తోసి సీరియస్గా ఆలోచిస్తూ సిగరెట్ వెలిగించాడు వీర. ఆ రోజు నైట్ చిట్టి డిన్నర్ తీసుకుని వీర రూమ్కి వచ్చాడు. నువ్వు వెళ్ళి మేడంని పిలువు. అలాగే అన్నా అని కిందికి వెళ్ళి టీవీ చూస్తున్న విశిష్ట దగ్గరకు వెళ్ళి మేడం అని పిలిచాడు. ష్, ఆగు, ఇప్పుడు చూడు మంచి కామెడీ సీన్ వస్తుంది అంటూ టీవీ వైపు చూపించింది. చిట్టి టీవీ వైపు చూశాడు. అంతే, అసలు సంగతి మర్చిపోయి నోరు తెరిచి సోఫా కింద కూర్చున్నాడు. 10 నిమిషాలైనా విశిష్ట రాకపోవడంతో వీరా కిందికి వచ్చాడు. సోఫాలో విశిష్ట, నేల మీద చిట్టిగాడు పడి నవ్వుతున్నారు. వీరాకి సంఖ్య తిరిగింది. రండి మళ్ళీ యూకేకి వెళ్దాం. కారు ఎక్కగానే వైషు, నన్నెందుకు ఆపావు? వాడి సంగతి చెప్పేదాన్ని ఇవాళ అంటూ పళ్ళు కొరుకుతుంటే, ఏయ్, ఇదంతా నీ వల్లనే. అసలు వాడు ఎవడో తెలియదు, ఎంత డేంజర్ గాడో తెలియదు. వాడి మీదకు ఎందుకు వెళ్తున్నావు ఈడియట్ అని తిట్టాడు కోపంగా. నా అక్కని ఇష్టం వచ్చినట్లు మాట్లాడిన వాడు తెలిసేదేంటి? తొక్కి నార తీయడమే. షటప్ వైషు, వాడు ఒట్టి వెధవ. నువ్వు ఆడపిల్లవి, ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఆడపిల్లని, అవసరమైతే ఆడపులిని కూడా. ఇంతకీ ఎవడాడు తెలుసుకుని ఏం ముద్రిస్తావు అంటూ కారు స్పీడ్ పెంచాడు. ఇంటికి వెళ్ళాక వైషు సుచిత్రని బరబరా లాక్కొని వెళ్ళి, అత్త, సంతోష్ ఎవరు అని అడిగింది. ఆ మలపత్రాష్ట్రుడు ఎలా తెలిసే నీకు అంటూ ఆశ్చర్యపోయింది. షాపింగ్ మాల్ బయట కనపడి బావతో గొడవ పడ్డాడు. అయ్యో, సిద్ధుకి ఏమీ కాలేదు కదా అని అడిగింది కంగారుగా. ఏమీ కాలేదత్తా. ఇంతకీ ఎవడాడు? వాళ్ళ నాన్న మన కంపెనీలో పనిచేసేవాడు. డబ్బుకి కక్కుర్తిపడి మన ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఎవరికో చెప్పాడు. దాంతో మనకి చాలా లాస్ వచ్చింది. దాంతో మీ మావయ్య వాడిని అరెస్ట్ చేయించాడు. ఆ తర్వాత ఏమైందో కానీ చాలా సంవత్సరాల తర్వాత ఈ సంతోష్ మనకి పోటీగా కంపెనీ పెట్టాడు. మన కంపెనీకి వచ్చి అందరి ముందు మీ మావయ్యతో బావతో ఛాలెంజ్ చేసి మరీ వెళ్ళాడు. మనల్ని రోడ్డు మీదకి లాగుతా అని, మన కంపెనీ నామరూపాలు లేకుండా చేస్తానని. కానీ సిద్ధుతో అంత ఈజీ కాదని వాడికి అర్థమైంది. అత్త, మావయ్య కంపెనీ ఇండియాలో కదా ఉండేది, అప్పుడు జరిగిందా ఇదంతా? అదే ఆశ్చర్యం. ఇది 23 సంవత్సరాల క్రితం అక్కడ జరిగింది. వీడు 3 సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చాడు. అత్త, బావ అంత పెద్ద కంపెనీ ఎండి అయ్యుండి ఫైటింగ్స్ నేర్చుకోలేదా? మీ మావయ్య సంగతి తెలుసు కదా, ఆయనకి ఇలాంటివి ఇష్టం ఉండదు. గొడవలు కొట్టుకోవడాలు నచ్చవు.
అందుకే ఆ రోజు ఆ రౌడీని కూడా కూర్చోబెట్టి మాట్లాడాడు. ఆ రోజు కూడా సంతోష్ వాళ్ళ నాన్నని మీ డాడీ బలవంతం పెట్టి మరీ అరెస్ట్ చేయించాడు. ఓహో, గొడవలు పాతవే, వీడు పగ తీర్చుకోవడానికి వచ్చాడా? సరే, ఇంతకీ ఎందుకు గొడవ పడ్డాడు? అది పెద్ద గొడవేం కాదత్తా, ఏదో వాగాడు, నేను వదలనుగా. బావే గొడవలు ఎందుకని లాక్కొచ్చాడు. అదంతా మీ మావయ్య ట్రైనింగ్. అలాంటప్పుడు నా దగ్గర ఎందుకు గొడవ పడతాడు అని అనుకుంది వైషు. ఇక్కడ వీర వచ్చి వెనక నుంచి చిట్టిని తట్టాడు. చిట్టి కనీసం వెనక్కి తిరిగి చూద్దామని కూడా అనుకోలేదు. సరికదా, పడి పడి నవ్వుతున్నాడు. వీర విశిష్ట వైపు చూసేసరికి తను కూడా చూడు చిట్టి అదిగో అంటూ పొట్ట పట్టుకుని నవ్వేస్తోంది. బయట నుంచి అప్పుడే లోపలికి వస్తున్న సుబ్బు చిట్టిని వెనక ఉన్న వీరాని చూస్తూ, చిట్టి కాస్త వాటర్ ఇస్తావా అని అడిగాడు. కాసేపు ఆగన్నా, నవ్వలేక చస్తున్నా. అచ్చా, వెనక్కి తిరుగు, ఏడవలేక చేస్తావు. చిట్టి వెనక్కి తిరిగి చూసేసరికి వీర తననే చూస్తున్నాడు కోపంగా. చిట్టి దబుక్కున పైకి లేచి, అన్నా అది మరి అంటూ విశిష్ట వైపు చూశాడు. విశిష్ట కూడా పైకి లేచి వీర వైపు చూసి సుబ్బుతో, భయ్యా వాటర్ అడిగారు కదా, తీసుకొస్తా సరేనా అంటూ వెళ్ళిపోయింది. చిట్టి కూడా జంపు. వెళ్ళిన పని అయ్యిందా అని అడిగాడు వీర. సింహకాళి వచ్చేసరికి లేట్ అవుతుంది చెప్పమన్నారు. వీర ఏం మాట్లాడకుండా కిచెన్లోకి వెళ్ళగానే సుబ్బు తన రూమ్లోకి వెళ్ళిపోయాడు. విశిష్ట వాటర్ బాటిల్ తీసుకుని వెనక్కి తిరిగేసరికి వీర తన వెనకే ఉన్నాడు. విశిష్ట ఎటు వెళ్తుంటే అటు వచ్చాడు. డిజైనర్ పాప మౌనవ్రతంగా మాట్లాడకుండా అలాగే నిల్చుంది. వీర విశిష్ట నడుం పట్టుకుని దగ్గరకు లాక్కుని, ఏంటి మాట్లాడవా అని అడిగాడు. విశిష్ట మొహం తిప్పుకుంది. చిట్టిగాడిని మరీ నెత్తికెక్కించుకోకు జాన్. అయినా నా పనులు నిన్ను చేయమంటే వాడినెందుకు పంపించావు? విశిష్ట తనని తోసి వెళ్ళబోయింది. చూడు జాన్, సిమ్లా నుంచి హైదరాబాద్ పంపిద్దామని అనుకున్నా, కానీ నువ్విలా మొండికేస్తే అది కూడా చేయను, ఆలోచించుకో అని వెళ్ళిపోయాడు. విశిష్టకి ఫోన్ మోగుతుంటే చిట్టి మేడం ఫోన్ అంటూ తెచ్చిచ్చాడు. విక్రమ్ నుంచి ఫోన్. హలో నాన్న, విసి స్టార్ట్ అయ్యారా? రేపు ఈవినింగ్ నేను అమ్మని దగ్గరికి వస్తాం. నాన్న అది ఏమైంది చెప్పు, ఏంటి ఆగిపోయావు? మీకు ఒక అరగంటలో కాల్ చేస్తాను సరేనా? అరగంట కాకపోతే గంట తీసుకో, కానీ ఒక్కటి విసి, పెళ్ళి అలా జరగటం అనేది అందరికీ షాకే. అయితే పెళ్ళికి ముందు అతను ఏంటి అనేది అనవసరం, ఇప్పుడు ఏంటి అనేది మెయిన్ అంటూ కాల్ కట్ చేశాడు. విశిష్ట ఆలోచిస్తూ కూర్చుంది. ఇప్పుడు ఎలా? తను ఒప్పుకోడు వెళ్ళటానికి. అలానే రావడం లేదని నాన్నకి చెప్తే ఆయన ఫీల్ అవుతారు. ఈ జాను వల్ల ఇదంతా అంటూ ఆ రోజు ఏం జరిగిందో గుర్తు చేసుకుంది. వీర తాళి కట్టాక అంత రచ్చయిన తరువాత విశిష్ట భయంగా వీరాతో వెళ్తాను అంటుంది. అప్పుడు జాను తాతయ్య తనని వేరే రూమ్లోకి తీసుకెళ్లారు. విశిష్ట తాళి చూసి ఏడుస్తుంటే విసి అంటూ జాను ఏడ్చేసింది. తాతయ్య కళ్ళు తుడుచుకుంటూ, ఊరుకో విశిష్ట, ఊరుకో బంగారం అంటూ తల నిమిరాడు. కాసేపు తర్వాత, అతనితో వెళ్తానని మీ నాన్నకి చెప్పావు కదా, భయంతోనా అని అడిగాడు తాతయ్య విశిష్ట వైపు తీక్షణంగా చూస్తూ. నాకు వెళ్ళాలని లేదు తాతయ్య, ఇప్పటికిప్పుడు వెళ్ళి అతని మీద కంప్లైంట్ ఇస్తా అన్నది కళ్ళు తుడుచుకుంటూ. తర్వాత అతన్ని జైల్లో పెడతారు. ఆడపిల్లలంటే ఏమనుకున్నాడు, ఆట వస్తువా? కోర్టులో కేసు వేసి అని ఇంకేదో అంటుంది ఆవేశంగా. సరే, నువ్వు అన్నట్లే కేసు పెడదాం, జైల్లో వేయిద్దాం. అతను చేసిన ఈ పనికి మహా అయితే 1 సంవత్సరం జైల్లో ఉండొచ్చు. ఆ తర్వాత మళ్ళీ వస్తాడుగా. ఖచ్చితంగా. అతనేమన్నాడో విన్నావుగా, నన్ను జైలుకు పంపి నీ కూతురికి పెళ్లి చేస్తున్నావా అని అడిగాడు మీ నాన్నని. అంటే అతనికి నీ మీద ప్రేమతో పాటు మీ నాన్న తనని జైలుకు పంపాడనే కోపం కూడా ఒక కారణం నీకు తాళి కట్టడానికి అన్నది జాను. విశిష్ట ఆశ్చర్యంగా చూస్తోంది. అవునరా బంగారం, అతనికి నువ్వంటే చాలా ప్రేమ ఉంది. తాతయ్య, తను ఒక రౌడీ, నేనెలా తనని? రౌడీనే కాదనము, కానీ ఇందాక ఏం జరిగిందో చూసావుగా. అందరిని కొట్టినవాడు కేవలం నువ్వు ఒక్క దెబ్బ కొట్టగానే ఆగిపోయాడు. తిరిగి కనీసం నిన్ను కొట్టలేదు అన్నది జాను. అంటే నువ్వంటే ప్రాణం. నీకు సిగరెట్ స్మెల్ పడకపోవడం చూసి వెంటనే తాగటం ఆపాడు అన్నాడు తాతయ్య. అంతలో జాను, సరేనే, అతను జైలుకు వెళ్ళాడే అనుకో, నువ్వు సిద్ధుని పెళ్లి చేసుకుంటావా
విశిష్ట వెంటనే చేసుకోను అనేసింది. వాళ్ళిద్దరూ నవ్వారు. చూసావా, అతను తాళి కట్టి అరగంట అయ్యిందో లేదో ఆ బంధానికి నువ్వు విలువ ఇచ్చావు. బామ్మ ప్లీజ్, నేను ఆ ఉద్దేశంతో చెప్పటం లేదు. నేను సిద్ధు బావనే కాదు, ఎవరిని చేసుకోను. ఏ, ఎందుకు చేసుకోవు? అసలు ఈ పెళ్ళికి విలువ లేదనేగా నువ్వు ఫీల్ అయ్యి అతన్ని జైలుకు పంపిస్తా అంటున్నావు. విశిష్ట తల పట్టుకుని మీ మాటలతో నాకు పిచ్చెక్కిపోతుంది అన్నది. చూడు విసి, నువ్వు అవునన్నా కాదన్నా జరిగింది మీ పెళ్ళి. నువ్వు ఆ బంధానికి కట్టుపడాలి, తప్పదు. అంటే నేను అతన్ని భర్తగా ఒప్పుకొని అతనితో వెళ్ళిపోవాలా? ఇద్దరూ అవును అన్నట్లు తల ఊపారు. అది జరగదు, చావనైనా చస్తా కానీ అతనితో వెళ్ళను. సరే వెళ్ళకు, అతన్ని జైలుకు పంపి నువ్వు కోర్టులని కేసులని తిరుగుతూ ఉండు. నిన్ను చూసి మీ అమ్మ నాన్న చెల్లి ఇంకా బాధపడతారు. అంతలో తాతయ్య, అటు తర్వాత నువ్వు తేరుకొని కెరీర్లో సెటిల్ అయ్యాక అతను మళ్ళీ రాడని ఏంటి నమ్మకం? విశిష్ట షాక్గా చూసేసరికి, ఇవన్నీ ఒకవైపు, నువ్వు ఒంటరిగా ఎన్నాళ్ళుంటావు చెప్పు? నువ్వు అలాగే ఉంటే వైషుకి పెళ్ళెలా అవుతుంది? అసలు వైషు చేసుకోదు. అలా అని అతనితో వెళ్ళమని చెప్తున్నారా? తాతయ్య జాను ఒకళ్ళని ఒకళ్ళు చూసుకుని విశిష్ట వైపు చూశారు. తాతయ్య, చూడు విసి, అతను ఇప్పుడు ఎలా ఉన్నాడనేది కాదు, నువ్వు అతన్ని ఎలా మారుస్తావనేది ముఖ్యం. అతన్ని మార్చడమా? ఏం మాట్లాడుతున్నారు మీరిద్దరూ అని అరిచింది పెద్దగా. నువ్వు కరెక్ట్గానే విన్నావు. ఈ లోకంలో ప్రేమకు ఉన్న శక్తి దేనికి లేదు. నువ్వు అతనికి నీ ప్రేమని పంచు, మనిషిని చేయి, రౌడీయిజం నుంచి మంచి దారిలోకి తీసుకురా అన్నది జాను. అతను నా మాట వినడు, అసలు నా వల్ల కాదు. అంతలో తాతయ్య, వల్ల కాదు అంటే ఏది చేయలేము, ప్రయత్నించకుండా ఫలితం గురించి మాట్లాడకు. అది అంత ఈజీ కాదు, కానీ ప్రయత్నించు విశిష్ట అన్నది జాను. అసలు ఇదంతా ఎందుకు బామ్మ? నేనే దూరంగా వెళ్ళిపోతా. సరే, అది నీ ఇష్టం. నీకున్నది 3 దారులు, ఏది ఎంచుకుంటావో నీ ఇష్టం. అంతలో తాతయ్య, 1 మా అందరికీ దూరంగా వెళ్ళటం, 2 నువ్వు అన్నట్లు కేసు వేసి కోర్టుల చుట్టూ తిరగడం. అంతలో జాను, 3 విలన్ని హీరోలా మార్చి ప్రపంచానికి అతన్ని పరిచయం చేయడం. దీనివల్ల అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. అందరూ అంటే మీరందరా అంటూ చేతులు కట్టుకుని కోపంగా చూసింది. అదే మన ఫ్యామిలీ. నీకు ఇప్పుడు ఏం చెప్పినా అర్థం కాదు, అంత దారుణమైన సిచ్యువేషన్ని ఫేస్ చేస్తున్నావు కాబట్టి. అందుకే మా మాట విని అతనితో వెళ్తావో లేక ఇక్కడే ఉండి అంతకన్నా టూ మచ్ సిచ్యువేషన్ ఎదుర్కొంటావో నీ ఇష్టం అన్నది జాను. విశిష్ట 5 నిమిషాలు ఆలోచించి, నేను వెళ్ళాలంటే ఒక కండిషన్. ఇద్దరు ఒక్కసారే. ఏంటది అని అడిగాడు ఆశ్చర్యంగా. వైషుకి సిద్ధుబావకి పెళ్లి జరగాలి, అది కూడా వెంటనే. అది కుదరదు, వాళ్ళిద్దరూ ఒప్పుకోరు. పైగా సిద్ధుకి నువ్వంటే ఎంత ఇష్టమో వైషు అంటే అంత అయిష్టం అన్నది జాను. లేదు జాను, విశిష్ట చెప్పింది నాకు నచ్చింది. విశిష్ట తన ఇంటి కోడలు అవ్వాలని శుచి కోరిక, అదేటూ జరగలేదు. కనీసం వైషు అయినా తన కోడలైతే శుచికి కొంతైనా ఆనందం కలుగుతుంది. కానీ ఇప్పుడే అని చెప్పి ఎందుకంటున్నావు విసి అంటూ విశిష్ట వైపు చూశారు. నా లైఫ్ ఎటు వెళ్తుందో ఏమవుతుందో తెలియదు. కనీసం వైషు అయినా సంతోషంగా ఉండాలి. బామ్మ చెప్పినట్లు వాళ్ళిద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టం లేదు. అది ఇప్పుడు. ఇందాక మీరు అన్నట్లు తర్వాత ఏంటి అనేదే ముఖ్యం. అలాగే వాళ్ళిద్దరూ ఫ్యూచర్లో ఇష్టపడొచ్చు. ఒకవేళ ఇప్పుడు కాకుండా ఇంకో రోజు ఎప్పుడో చూద్దామంటే అది జరగదు. అందుకే ఇప్పుడే జరగాలి, నేను ఒప్పిస్తా అన్నది. తాతయ్య జాను వైపు చూసి, నేను వెళ్తున్నా, మీరు రండి అనేసి వెళ్ళిపోయాడు. చూడు విసి, నువ్వు ఏది చేసినా అది అతని చేయి నీ మీద పడకుండా చేయాలి, జాగ్రత్త. ఇంకో విషయం, నువ్వు ముందు అతనికి భయపడటం మానేయాలి. ప్రతి దానికి భయపడుతుంటే అతను ఇంకా రెచ్చిపోతాడు. అప్పుడప్పుడు ఎదురు చెప్పు, అది కూడా నీకు నచ్చనప్పుడు. అలాగే అంటూ తల ఊపింది విశిష్ట. ఇదంతా గుర్తు చేసుకుని ఇప్పుడు తల మీద కొట్టుకుని, ఓసే పిచ్చి విసి, ఆ రోజు వాళ్ళ మాటలకి పడిపోయి వీరాతో వచ్చేశావు. ఇప్పుడు చూడు నీ పరిస్థితి, దేశదిమ్మరి కంటే ఘోరంగా తయారైంది. మొన్న హైదరాబాద్, ఇవాళ పొల్లాచి, ఎల్లుండి సిమ్లా, ఆ తర్వాత అమెరికా, ఆ పైన చంద్రమండలంలో కాపురం అనినా అంటాడు. నువ్వు ఊరుకుంటే మరీ ఓవర్ చేస్తున్నాడు.
ఇంకా లాభం లేదు. కొన్ని పనులు జరగాలంటే నేను తగ్గాలి. అసలు ఈ పన్నులు మానేయమంటే ఏమంటాడో? కొడతాడా? ఛీ, పాపం, నన్నైతే కొట్టడులే. కాకపోతే ఏంటో మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ఏమో, అస్సలు నవ్వడు. ఎప్పుడు చూడు మొహం ఇలా పెట్టుకుంటాడు. రేపు నేను రానంటే ఇప్పుడే మత్తిచ్చి డిక్కీలో పడేస్తాడేమో. చూద్దాం అనుకుంటూ లేచి వీరా రూమ్లోకి వెళ్ళి చిన్నగా డోర్ తీసి తొంగి చూసింది. బెడ్ మీద కనపడలేదు. ఏమయ్యాడు అనుకుంటూ వెనక్కి జరిగింది. ఎవరో తగిలారు. వెనక్కి తిరిగి చూసేసరికి వీరా. ఏంటి నా రూమ్లోకి తొంగి చూస్తున్నావు? నాతో మాట్లాడను అన్నావుగా అంటూ డోర్ తీసి లోపలికి వెళ్ళి బ్యాగ్ తీసి బెడ్ మీద పడేసి, అదిగో ఆ ర్యాక్స్లో ఉన్న బట్టలు సర్దు అంటూ ఆర్డర్ వేశాడు. విశిష్ట ఏం మాట్లాడకుండా వీరా బట్టలు తీసి సర్దటం స్టార్ట్ చేసింది. వీరా కాలికి ఫోన్ చేసి, ఏరా టికెట్ కన్ఫర్మ్ అయిందా? ఓకే అంటూ కాల్ కట్ చేసి, జాన్ మీ లగేజీతో రెడీగా ఉండు. మార్నింగ్ 4 ట్రైన్, ఢిల్లీలో ట్రైన్ మారుతాము. విశిష్ట నీట్గా సర్ది, చూడండి నేను మీతో రావాలి అంటే నాదొక షరతు. ఓ మాట్లాడావా? సరే చెప్పు. మళ్ళీ చెప్తున్నా, నాకు నచ్చితేనే చేస్తా, లేకపోతే లేదు. నేను మాత్రం నాకు ఇష్టమే వస్తున్నానా మీతో? మీకో రూల్ నాకో రూల్ కుదరదు. అలా అయితేనే వస్తా. ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, నేను మీ నుండి దూరంగా వెళ్ళిపోవాలి అనుకుంటే 1 నిమిషం చాలు. మా పేరెంట్స్ దగ్గర కూడా వెళ్ళను. మీరు ఎంతలా వెతికినా దొరకను. కాబట్టి మీరు ఒప్పుకోవాల్సిందే అన్నది సీరియస్గా. ఆహా అలాగా, ఏది వెళ్ళు చూస్తా. ఎంత దూరం వెళ్తావో, అవసరమైతే చంద్రుడి దగ్గర ఉన్నా వచ్చేస్తా నీకోసం అంటూ విశిష్ట వైపు చూసి కళ్ళెగిరేశాడు. విశిష్ట షాక్ అయి బ్యాగ్ జిప్ వేసి తన వైపు చూసి నవ్వుతూ వెళ్ళింది. ఆ నవ్వు డాన్ బాబు గుండెల్లో గుబులు రేపింది. నిజంగా నవ్విందా? ఎందుకు అనుకుంటూ లేచి తన వెనకే వెళ్ళాడు మన వీరా. రండి రండి, ఫ్లైట్లో యూకేకి వెళ్దాం. అక్కడ రామ్స్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అండ్ టెక్నాలజీస్. కారులో నుంచి దిగి ఆ నేమ్ ఇంకా ఆ బిల్డింగ్ చూసి వైషు తనతో దిగిన సుచిత్రతో, అత్త వావ్ అమేజింగ్ అన్నది. సుచిత్ర చిరునవ్వు నవ్వి, సరే పద అంటూ లోపలికి వెళ్ళింది. వైషు తన సర్టిఫికేట్స్ పట్టుకుని వచ్చింది. ఇంట్లో ఖాళీగా ఉంటే బోర్ కొడుతుందని సురేంద్రతో అన్నది. ఆయన మన కంపెనీలో జాయిన్ అయ్యి ట్రైనింగ్ తీసుకుంటూ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వమని సలహా ఇవ్వడంతో ఇక్కడికి వచ్చింది. వీళ్ళు లోపలికి వెళ్తుంటే అందరూ విష్ చేస్తున్నారు. షాన్ ఎదురొచ్చి, రండి మేడం అంటూ నవ్వేసరికి, మేడమ్స్ అంటూ సీరియస్గా చూసింది సుచిత్ర. అబ్బో మాకు తెలియదు మరి అనుకున్నాడు షాన్. ఇద్దరు చైర్మన్ అని నేమ్ బోర్డు ఉన్న డోర్ తీసుకుని లోపలికి వెళ్ళారు. రండి రండి, కాబోయే ఎండి గారు అన్నాడు వైషుని చూసి సురేంద్ర నవ్వుతూ. మామ్స్ నేను ఎండి అయితే బావా అంటూ జాలిగా ఫేస్ పెట్టింది. సుచిత్ర వైషు నెత్తి మీద ఒక్కటి వేసి, నీ తలకాయ, నువ్వు ఎండి అంటే వాడు చైర్మన్ అవుతాడు. సురేంద్ర ఇంటర్కమ్లో, సిద్ధు కమ్ టు మై క్యాబిన్ అన్నాడు. 2 నిమిషాల తర్వాత సిద్ధు వచ్చి వైషుని కనీసం పట్టించుకోకుండా హా డాడ్ అన్నాడు. సురేంద్ర ఎదురుగా కూర్చుని వైషు సర్టిఫికేట్ సిద్ధు ముందు పెట్టి, తను నా బెస్ట్ ఫ్రెండ్ విక్రమ్ దేవ్ డాటర్, నా వైఫ్కి మేనకోడలు, బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతోంది. అన్నింటికన్నా ముఖ్యమైన విషయం, చదువులో టాపర్ 90% ఉంది. సో మన కంపెనీలో తనకి ఆఫ్టర్ అయ్యే ప్లాట్ఫామ్లో జాయిన్ చేసుకోమని చైర్మన్గా నా ఆర్డర్. అదేంటి సూరి, తొక్కలోది వాడి పర్మిషన్ అడుగుతున్నావు అని సుచిత్ర అనగానే వైషు కిసుక్కున నవ్వింది. రావే రాక్షసి, వచ్చి వచ్చి నా దగ్గరే భలే ఇరుక్కున్నావు అంటూ, మామ్ రామ్స్లో జాబ్ అంటే అంత ఈజీ కాదు. అందులో నీ మేనకోడలు సదరు వైష్ణవి గారు స్టిల్ స్టూడెంట్. సో నా సైన్ లేనిదే జాయిన్ చేసుకోవడం కుదరదు. ఏం పర్లేదు, నువ్వు కూడా బ్రతిమలాడితే అప్పుడు ఆలోచిస్తా అన్నాడు రిలాక్స్గా వెనక్కి వాలి. ఒరే ఎద్దు బావా, ఎంత టెక్కు చూపిస్తున్నావు, చెప్తా నీ పని అని అనుకుంది వైషు. సిద్ధు మొబైల్లో, యు హ్యావ్ ఏ వాట్సాప్ మెసేజ్ అంటూ మోగింది. సిద్ధు ఓపెన్ చేశాడు. ఫ్రమ్ డెవిల్. వైషు వైపు చూసి ఓపెన్ చేశాడు. షాపింగ్ కాంప్లెక్స్లో సీన్. వెంటనే ఆఫ్ చేసి, సరే మామ్ నువ్వు అడిగావు కాబట్టి ఒప్పుకుంటున్నా అని గబగబా సైన్ చేసి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చాడు. సుచిత్ర నోరు తెరిచి ఆశ్చర్యంగా, ఒరే పిచ్చి పుల్లయ్యా, నేనింకా అడగందే అనగానే సిద్ధు కోపంగా, మామ్
అంటూ వైష్ణవి వైపు చూపించాడు. వైషు ఈ అంటూ కోల్గేట్ యాడ్లో లాగా పల్లికిలిస్తోంది. సిద్ధు, వైషుకి మన ఆఫీస్ చూపించు అని సురేంద్ర అనగానే సిద్ధు లేచి వెళ్ళాడు. వైషు తన వెనకే వెళ్ళింది. సుచి, సిద్ధు ఇప్పుడు నీ కొడుకు మాత్రమే కాదు, వైషుకి హస్బెండ్ కూడా. తన ముందు నువ్వు వాడిని ఎలా పడితే అలా అన్నకు బాగోదు. సుచిత్ర కూర్చుంటూ, ఇది మరీ బాగుంది, నాకు ఏదనిపిస్తే అది అనేస్తా కదా, నీకు తెలుసు కదా సూరి అంటూ బుంగుమూతి పెట్టింది. సురేంద్ర నవ్వుకుంటూ, తెలుసు రౌడీ పిల్ల, కాలేజీలో ఆ అల్లరి చూసే నీకు పడిపోయా. పడిపోవడం ఇప్పటి వరకు లేవనే లేదు. కానీ సుచి, నాకు ఎందుకో అనిపిస్తోంది వైషు సిద్ధు ఇంకా దగ్గరవ్వలేదేమో అని. అవును సూరి, ఎప్పుడు చూడు సిద్ధు రుసరుసలాడుతూనే ఉంటాడు. అందుకే వైషుని ఇక్కడికి తీసుకొచ్చా. వాడు ఎదురుగా ఉంటే అయినా కొంత బెనిఫిట్ ఉంటుందేమో అని. చూద్దాం అన్నది సుచిత్ర. రామ్స్ అనే లెటర్స్ని తదేకంగా చూస్తూ, మన సిద్ధుబావ వైష్ణవి వాళ్ళ గిల్లి కజ్జాలు, వీర విశిష్టాల ప్రేమ ప్రయాణాలు ఎలా ఉంటుందో తరువాతి వచ్చే అప్డేట్స్లో తెలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్, మరొక భాగంతో కలుసుకుందాం.